గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్పి వేదిక ఆస్ట్రో. ఈరోజు టాపిక్ వచ్చేసి భిన్నాష్టక వర్గ చక్రం. అయితే మనం ఇంతకుముందు నేర్చుకున్నట్టుగా ఏ జాతకంలో కానీ మనం ప్రిడిక్షన్ చేయాలంటే బేసికల్లీ లగ్న చార్ట్ని పరిశీలిస్తాం. సో లగ్న చార్ట్ ద్వారా మనం కొంతవరకు ప్రిడిక్ట్ చేయవచ్చు. అయితే ఆ ప్రిడిక్షన్ యాక్యురసీని మనం పెంచుకోవాలి అంటే మనం లగ్న చార్టే కాకుండా షోడశ వర్గ చక్రాలు కూడా చూస్తాం. అలాగే అష్టక వర్గ చార్ట్ కూడా చూస్తే మనకు ఇంకా కొంత ఐడియా ఎక్కువ వస్తుంది అన్నట్టు. అంటే ప్రిడిక్షన్ యాక్యురసీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే సపోజ్ లగ్న చార్ట్ని చూసి మనం ప్రిడిక్షన్ 50% వరకు కరెక్ట్గా చెప్పగలం అనుకుంటే, షోడశ వర్గ చక్రాలను కూడా ఆ ప్రిడిక్షన్ కూడా యాడ్ చేస్తే ఒక 60% అనుకుందాం. అలాగే అష్టక వర్గ టేబుల్ కూడా చూస్తే ఇంకొక 10% యాడ్ అవుతుంది. అబౌట్ 70% యాక్యురసీ వరకు మనం చేయవచ్చు అని అనుకున్నాం. ఓకే, సో అయితే అంతేకాకుండా షడ్బలాలు కూడా చూడవచ్చు. మనం షడ్బలాలు చూసి కూడా కొంతవరకు ప్రిడిక్ట్ చేయొచ్చు అన్నట్టు. సో ఇవన్నీ డిఫరెంట్ టూల్స్ టు ప్రిడిక్ట్ ది ఫ్యూచర్ ఆర్ ఎఫెక్ట్ ఆఫ్ ది డిఫరెంట్ గ్రహాస్ దశ అంతర్దశ అవన్నీ కూడా మనం ఎలా ఫలితాలు ఇస్తాయి అనేది ప్రిడిక్ట్ చేయడానికి ఈ టూల్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి. ఏంటవి? ఒకటేమో లగ్న చార్ట్, తర్వాత షోడశ వర్గ చక్రాలు, అష్టక వర్గ చక్రాలు, తర్వాత షడ్బలాలు. సో అష్టక వర్గాల్లో మనం ఈరోజు భిన్నాష్టక వర్గ చక్రం నేర్చుకుంటాం. భిన్నాష్టక వర్గ చక్రం అంటే బేసికల్గా ఈ ఒక 7 గ్రహాల యొక్క అష్టక వర్గ నేర్చుకుంటున్నాం కదా మనం. అయితే అందులో 7 గ్రహాల్లో ఏదో ఒక గ్రహం యొక్క అష్టక వర్గ పాయింట్స్ ఈ 12 రాశుల్లో ఎలా ఉన్నాయో అది చెప్పే చక్రమే భిన్నాష్టక వర్గ చక్రం అన్నట్టు. ఓకే, సో అయితే ఈ జాతక చక్రం ఏదైతే ఉందో, సపోజ్ ఈ డీటెయిల్స్ అని మనం ఏదైనా వెబ్సైట్లో ఆస్ట్రాలజీ సైట్లో డేటా ఇన్పుట్ ఇస్తే మనకి లగ్న చార్ట్, తర్వాత అష్టక వర్గ చార్ట్ అవన్నీ కూడా వస్తాయి అన్నట్టు. సో దాని బేసిస్గానే మనం ఈరోజు రవి యొక్క భిన్నాష్టక వర్గ చక్రం అనేది తయారు చేసాం. ఓకే, సో ఈ భిన్నాష్టక వర్గ చక్రంలో మనం చూస్తే ఇప్పుడు మేషం నుంచి మొదలు పెడితే అంటే పాజిటివిటీ, రవి యొక్క పాజిటివిటీ లెవెల్స్ ఇన్ డిఫరెంట్ రాశుల్లో మనకు తెలుస్తుంది అన్నట్టు. అంటే రవి మేషంలో ఈ పాయింట్స్ వచ్చి 3 ఉన్నది. సో అలాగే వృషభంలో 3, మిథునంలో 2, తర్వాత కర్కాటకంలో 3, సింహంలో 3, కన్య 5, తుల 5, వృశ్చిక 4, ధనస్సు 4, మకరంలో మ్యాక్సిమం పాయింట్స్ ఉన్నాయి. తర్వాత కుంభంలో 5, మీనంలో 5. సో ఆ విధంగా చూస్తే రవి కన్యా నుంచి మొదలుపెట్టి మీనం వరకు ఏదైతే ఉందో, రవి ఒక ఈ 1 ఇయర్లో 1 రౌండ్ వేస్తాడు కదా, మొత్తం 12 రాశులు తిరుగుతాడు. సో ఈ కన్యా నుంచి అంటే కన్యా మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎక్కడున్నాము, జూన్ కదా, ఐ థింక్ రవి మేబీ జస్ట్ క్రాసింగ్ ఎందులో ఉన్నాడు, జూన్లో. ఇప్పుడు రవి వృషభంలో ఉన్నాడు. ఓకే, జూలైకి ఇక్కడికి వస్తాడు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అనుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్కి. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. సో లైక్ దట్. అంటే సంవత్సరంలో అంటే అప్రాక్సిమేట్ చెప్పాను నేను. సంవత్సరంలో 7 నెలలు మనకి ఈ జాతకుడికి రవి ఫలితాలు బాగా ఇస్తాడు, అంటే ఈ భావాల్లో. ఓకే, అలాగే ఈ 5 నెలల్లో రవి యొక్క ఫలితము యావరేజ్గా ఉంటుంది. కానీ రవి మిథునంలో ఉన్నప్పుడు అంత రిజల్ట్ అంత బాగా ఇవ్వకపోవచ్చు. ఓకే,
సో అయితే రవి ఇప్పుడు చూస్తే జాతక చక్రంలో రవి ఎక్కడున్నాడు? ఈ జాతకుడికి రవి వృషభంలో ఉన్నాడు. ఓకే, సో వృషభంలో రవి యొక్క అష్టక వర్గ పాయింట్స్ 3 ఉన్నాయి. సో 3 అంటే ఈ జాతకుడికి రవి మహాదశ వచ్చినప్పుడు రవి ఇచ్చే రిజల్ట్స్ అనేది యావరేజ్గా ఉంటాయి. ఓకే, అయితే ఆ రిజల్ట్స్ అనేది ఎట్లా ఉంటాయి అంటే బేసికలీ ఎలా చూడాలి మనం? రవి ఎక్కడున్నాడు? అష్టమంలో ఉన్నాడు. రవి ఏ రాశికి అధిపతి? సింహరాశికి అధిపతి, అంటే లాభాధిపతి. సో లాభము ఇచ్చేవాడు అష్టమంలో ఉన్నాడు, అంటే సడన్ బెనిఫిట్స్. ఓకే, అండ్ రవి కారకత్వం సంబంధించిన బెనిఫిట్స్ ఆ విధంగా అన్నట్టు. సో అలా చూడాలి మనం. అయితే ఇంకోటి ఏంటంటే ఈ రవి గోచారాన్ని బట్టి ఇలా ఫలితాలు ఇస్తున్నాడు. ఓకే, సో అంతేకాకుండా రవి ఏ భావంలో మ్యాక్సిమంగా ఫలితాలు ఇస్తాడు అంటే ఈ మొత్తం 12 రాశుల్లో రవికి మకరంలో మ్యాక్సిమం పాయింట్స్ ఉన్నాయి. ఓకే, సో మకరంలో మ్యాక్సిమం పాయింట్స్ ఉన్నాయి కాబట్టి గోచార రవి మకరంలో ఉన్నప్పుడు రవి ఫలితాలు బాగా ఉంటాయి. ఏమిస్తాడు ఫలితాలు? రవి కారకత్వాలు ప్లస్ మకరం కదా, మకరం అంటే చతుర్థ భావం, తులా లగ్నానికి చతుర్థ భావం అంటే మదర్ ల్యాండ్, రియల్ ఎస్టేటు, వీటికి సంబంధించింది రవి కారకత్వంలో కలిపి. ఓకే, సో మదర్కి కీర్తి ప్రతిష్టలు తేవడము, లేకపోతే మదర్ ల్యాండ్లో కీర్తి ప్రతిష్టలు పెరగడం, అంటే రవికి సంబంధించిన కారకత్వాలు ప్లస్ చతుర్థ భావానికి సంబంధించిన భావాలు అవన్నీ కూడా కలిపి రిజల్ట్ అనేది వస్తుంది అన్నట్టు. సో ఆ విధంగా మనం చూడాలి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం రవి తర్వాత చంద్రుని యొక్క భిన్నాష్టక వర్గ టేబుల్ గురించి మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ.